ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి తిథి చాలా శక్తివంతమైనది. మార్చి 3వ తేదీన పాల్గొన పౌర్ణమి తిథి ఏర్పడింది. ఇలాంటి పవిత్రమైన రోజు మళ్ళీ మళ్ళీ రాదని పండితులు చెబుతున్నారు. పౌర్ణమి రోజున ఎన్నో శుభగడియలు ఏర్పడుతున్నాయి. మార్చి 3 మంగళవారం రోజు పౌర్ణమి వచ్చింది. ఇదే రోజున చంద్రగ్రహణం కూడా ఏర్పడింది. అలాగే హోలీ పండుగను జరుపుకుంటారు. ఈ పౌర్ణమి రోజునే లక్ష్మీదేవి కూడా జన్మించింది. అలాగే ఎన్నో రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఈ వీడియోలో చెప్పినట్లు చేస్తే మీ జాతకమే మారిపోతుంది. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ పాల్గొన పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ రోజున చేసే పూజలకు లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది. ఈ పౌర్ణమి రోజున ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి మార్చి 3వ తేదీ మంగళవారం రోజు సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పూలతో అలంకరించుకొని పూజ చేయండి. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ప్రీతికరం. కాబట్టి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ పాల్గొన పౌర్ణమి రోజున మీ పూజ గదిలో ఒక కొబ్బరికాయను కొట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ పాల్గొన పౌర్ణమి రోజున ఎవరైతే తులసి చెట్టును పూజిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. తులసి కోట దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టుకు పసుపు కుంకుమలు సమర్పించి తులసి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి మీ మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి. కాబట్టి ఈ పౌర్ణమి రోజున మీ ఇంటి ఈశాన్య దిశలో కొంచెం రాళ్ల ఉప్పును పెట్టుకోండి. ఈశాన్య దిశలో రాళ్ల ఉప్పు ఉంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఈ రోజున ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పౌర్ణమి రోజున ఇంటిని శుభ్రం చేయకపోతే మీ ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది. అలాగే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పౌర్ణమి రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చిలకరించండి. అలాగే ఈ పాల్గొన పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే విపరీతమైన అదృష్టం వరిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించుకోవాలి. పాలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి కన్నీళ్ల నుండి ఉసిరి చెట్టు జన్మించిందని నమ్మకం. ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున ఉసిరి చెట్టును పూజించిన వారికి జీవితాంతం డబ్బు కొలత ఏర్పడదు. ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేసి ఉసిరి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటే మీ జీవితం ధన్యమైనట్లే అని పండితులు చెబుతున్నారు. విపరీతమైన అదృష్టం కూడా కలిసొస్తుంది. గోమాతలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి ఈ పాల్గొన పౌర్ణమి రోజున గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి పరమాన్నం తినిపించినంత పుణ్యం చేకూరుతుంది. లక్ష్మీదేవి యొక్క ప్రత్యేక ఆశీర్వాదాలు కూడా పొందవచ్చు. యాలకులకు ధనాన్ని ఆకర్షించే గుణం ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఒక 5 యాలకులను తీసుకొని వాటిని మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. ఎవరింట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో అలాంటి ఇళ్లల్లో సిరి సంపదలకు లోటు ఉండదు. ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి. మీ ఇంటి ప్రధాన ద్వారం పైన స్వస్తిక్ గుర్తు ఉంటే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించినట్లే అని పండితులు అంటున్నారు. దీంతో మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. లక్ష్మీదేవిని సులభంగా ప్రసన్నం చేసుకోవాలంటే ఈ పాల్గొన పౌర్ణమి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా
ఉంటుంది. బీరువాను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము కాబట్టి ఈ పౌర్ణమి రోజున బీరువాను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్లు పెడితే మీ బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది. బీరువాలో ఉన్న డబ్బు రెట్టింపు అవుతుంది. ఈ రోజునే చంద్రగ్రహణం కూడా ఏర్పడింది. మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 6:47 వరకు గ్రహణ సమయం ఉంటుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు రావాలంటే ఈ గ్రహణం సమయంలో ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ గ్రహణ సమయంలో మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. తాబేలును విష్ణు స్వరూపంగా భావిస్తాము కాబట్టి ఈ పౌర్ణమి రోజున విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. విష్ణుదేవుడు ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి పౌర్ణమి రోజున తాబేలు విగ్రహాన్ని తెచ్చుకుంటే త్వరలోనే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఈ పాల్గొన పౌర్ణమి రోజున ఎవరికైనా దానం చేస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. పౌర్ణమి రోజున చేసే ఏ చిన్న దానమైనా సరే కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. సకల దేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.